విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి? 5 ఏళ్ళు అయితే కనబడుతుంది. వాడు ఇప్పుడు ఏం చేసేది మాకు ఏం తెలుస్తలేదు. ఏమి ఇస్తాడు? పింఛన్ వాళ్ళకి వరకు పెట్టిన పింఛన్లు 2000 పింఛన్లు వాళ్ళకి పాత ఇస్తాడు. పిల్లలు ఒక్కొక్కరు చదువుకొని ఒక్కొక్కరు ఏం చేయాలనో పెద్ద పెద్ద చదువు చదివి మళ్ళీ దేవుడు అంటే వచ్చి బుర్ర తింటారు. అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నేను 50,000 కొలువులు ఇచ్చినా అని చెప్పేసి అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏడొచ్చినాయి సార్. ఎవరికి ఇచ్చిండ్రు? మా పల్లెటూరులో సిటీలో ఏమో కానీ పల్లెటూరు పిల్లగాళ్ళకైతే ఒక్కరికి జాబ్ వచ్చింది అనేటోళ్ళు లేరు. పల్లెటూరు జాబ్ వచ్చింది అనేటోళ్ళు లేరు. రైతుకు బతికింది లేదు. బురద మేమే కక్కాలి. మేము ఒక సంచి కొనుక్క రావాలంటే 3 కిలోలు కొనుక్క రావాలంటేనేమో ఆడ 1500, ఒక్క మంది సంచి తేవాలంటేనే 2500. మేము వ్యవసాయం చేసాం గిట్ల బతున్నాం, పిల్లలు చదివాం గట్ల బతాన్రు. మాది ఏమున్నా సార్ ఏం లేదు. వ్యవసాయం రైతు మొత్తం వేస్ట్. ఏం చేసినా ఇంత బోకర్దంద చేసిన వాళ్ళకి ఉన్నది ఫాయిదా, ఒకరికొకడు ఎక్స్ట్రాపాలు చేసిన వాళ్ళకి ఉన్నది. మీరు పండించిన పంట గిట్టుబాటు ధర అనేది లేదు లేదు గిట్టుబాటు కాదు. అందులో చారాన్ని కూడా కట్టియాలి. మాకు చారాన్ని కూడా కట్టియాలి. అంటే మరి రేవంత్ రెడ్డి అన్నాడు కదా మీకు అంటే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి. 500 కాదు, 5 రూపాయలు కూడా రాలే మాకు. 5 రూపాయలు కూడా రాలేదు సార్. ఎవ్వల పొక్క కిందకి వాడే తోడుకుంటాను కానీ రైతు బతకాలే, చదువుకున్న పిల్లలు అప్పుడు ఎట్లుంటే తెలుసా? 5 ఏళ్ల నుంచి నేను గెలవాలనుకుంటప్పుడు అక్క నీ తోడబుట్టిన చెల్లె, నీ తోడబుట్టిన ఆ బాబు నీకే పుట్టినా, నీవే నా కన్న తల్లివి, నువ్వే నావి, మమ్మలో కంటెత్తుకుంటా అన్నప్పుడు మస్తు ఇంటికి 4 సార్లు దండ పెట్టుకుని తిరుగుతాడు. వాళ్ళు వచ్చిర్రు అనుకో మళ్ళా మాకు పత్త కూడా కనబడరు. ఏం మాట్లాడతాం మేము? ఏం చెప్పింది ఏమి మాకు ఆడ రూపాయి వచ్చింది మాకేం తెలుస్తుంది, ఆ రూపాయి పెంచింది మాకేం తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే నేను 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి బస్సు ఫ్రీ ఒక్కటి తెలుస్తుంది మాకు. ఇంకోటి ఎట్లాంటి అవకాశం తెలుస్తలేదు. బస్సు ఒక్క ఫ్రీ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు అన్నది ఒకటి బస్సు ఒక్కటి తెలిసింది. అప్పు తెచ్చుకున్న వాళ్ళు, బ్యాంకులు అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఒక మాఫ్ చేసింది ఒకటి, 2 అయితే తెలిసింది. రేవంత్ రెడ్డి అయితే మంచిగా చేస్తలేడు అంటావా మరి? ఇప్పటి వరకు అయితే ఇట్లా జరిగింది. చేసిండు చేయండి కదా భగవంతుడికి ఎరక. 5 ఏళ్ళు అయితే తెలుస్తుంది. ఈయన చేసింది ఆయన చేసింది. అంటే ఆల్రెడీ సంవత్సరం కావస్తుంది కదా మరి, ఇంకా ఉన్నది 4 ఏళ్ళే కదా. సంవత్సరం కావస్తుందంటే ఏమంటున్నా అన్న, ఇప్పుడు బస్సు ఒక్కటి ఫ్రీ తెలిసింది, లోన్లు తెచ్చుకున్న రుణమాఫీ అది ఒకటి తెలిసింది. అంతే 2 అయితే ఉంది. ఎంత వరకు 4 ఎకరాలు ఉంది. రుణం ఎంత తీసుకున్నారు మీరు? మేము రుణం అందులో 50,000 తెచ్చినాం. అంటే అది మేము చేసుకున్నాం. 50,000 తెచ్చినాం, దానికి రిన్వాల్వ్ చేయలేదట, దాన్ని మాఫ్ చేయరట. ఇప్పుడు ఎట్లా మరి ఊళ్ళలో ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుంది. 500కే గ్యాస్ అన్నారు కదా మరి? 500 గ్యాస్ కాదు, 1000 రూపాయలు అన్నాడు. మేము 1000 రూపాయలు ఇస్తున్నాము. మా అకౌంట్ లో 300 400 పడతానే అని అంటారు. వాడు ఆయన గ్యాస్ ఆయన ఎంత తీసుకుంటాడో ఎంత కట్ చేస్తాడో మాకు ఏం తెలుస్తలేదు. 300 పడితే 200 ఇట్లా పడుతుంది. మేము కట్టేది అయితే 900 కడతాను గ్యాస్ కు. మరి మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, మరి బయట మహిళలు అంటున్నారు అంటే రేవంత్ రెడ్డి మాకు మంచిగా చేస్తున్నాడు, ఫ్రీ బస్ చేసినాడు, మాకు నెల 2500 ఇస్తా అన్నాడు కానీ ఇంక ఇయ్యలేదు కానీ ఇస్తాడు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మేము కాదు ఇస్తామంటున్నాము, ఇస్తా అంటాను కానీ మాకైతే రాలేదు. రాంది ఎట్లా అంటామన్నా మేము? అవి ఇప్పుడు బస్సు ఫ్రీ చేసింది చెప్తున్నాము, అది ఈ రుణమాఫీ చేసింది చెప్తున్నాము, కరెంట్ ఫ్రీ చేసింది చెప్తున్నాము, అది మాకు చేసింది చెప్తున్నాము. మాకు చేయండి చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఒడ్లు తెచ్చినాము, శివే అది చూస్తే మ్యాచ్ చూస్తే వచ్చినాయి అంటే కాంట పెడతాను పోతాను, రాదంటే ఎండ పోతాను. అది కూడా గంతే గంతే కదా. బస్సులు ఫ్రీ పెట్టినాడు కదా మరి, బస్సులు ఏ విధంగా ఉన్నాయి మరి? పోవడానికి మంచిగా ఉంది. పోవుడు వచ్చుడు, ఇంకేం పని? బస్ ఫ్రీ ఉండే పోవుడు వచ్చుడు. ఇక ఆ బస్సు ఎటు కూడా ఫ్రీ పెట్టినామని మన మంది అగడబడ్డట్టు పోతే వాళ్ళు తిట్టుడు, అగడబడ్డట్టు పోవుడు ఆ బస్ కు. అది ఒక్కటి ఫ్రీ పెట్టిండు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 రూపాయలు తులమంగారం ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ వస్తున్నాయంట? మా ఇప్పుడైతే రాలే, మా డిస్టిక్ అయితే రాలేదు. మేము చేసి ఆడపిల్లల పెళ్లి ఇప్పుడు 2-3 చేసిరు కానీ ఈ వరకు అయితే రూపాయి మాకు వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మా ఊర్లో పక్క ఊరు వాళ్ళే మాకైతే రాంది ఏం చెప్తాం, మేము వచ్చింది చెప్తున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 గుంటల భూమి ఉన్నా గానీ రైతు బీమా పథకం కింద ఒక చనిపోతే ఎవరైనా ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే 5 లక్షల బీమా వచ్చేవారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవన్నీ వస్తున్నాయా లేదా మరి? ఇవి అయితే లేదు, మొత్తం తీసేసిండట కదా. తీసేసిండట కదన్న. మరి సద్దుల బతుకమ్మ చీరలు అనేవి గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక సద్దులకి
చీరలు లేవు. సరే చీరలు లేకుండా ఆయన దయ ఉన్నంత 200 300 గిట్లా అక్కయ్యలు మరి ఎత్తన్నాము ఇది చేస్తానం అని కూడా అన్నాడా. అప్పుడు నేనే ఉన్నా నేను చెప్తూనే ఉంటే వాళ్ళకి అవసరం ఉంటే మా ఇంటికి 4 సార్లు వస్తాడు. వాళ్ళ అవసరం వెళ్ళిందంటే వాళ్ళెవలో మేమేవలం అంతే. తెలంగాణలో కొత్తగా ఒక సర్వే చేస్తున్నాం అని చెప్పేసి తిరుగుతున్నారట అందరూ. మరి ఆ సర్వే ఎందుకోసం చేస్తున్నారని అడిగారా? ఇక అడిగారంటే మేము వాళ్ళకేం తెలుసు మా ఊరోళ్ళు చేయబట్టి. ఇప్పుడు ఈమె చదువుకునే నువ్వు ఆమె సీఏ ఉంది జయ్యి చంద్రకళ అంటే చేస్తుంది. ఆమె ఎందుకు చేస్తాను అని మేము అడిగితే మమ్మల్ని చేయమన్నారు మేము చేస్తున్నాం అంటుంది. కానీ వాళ్ళకి చెప్పండి మేమేం చెప్తాం. అంటే మీరు అన్ని రాసుకొని పోతున్నారు, మరి దీని వల్ల మాకు ఉపయోగాలు ఏందని మీరు అడగాలి కదా. అడిగితే ఏమంటాను తెలుసా ఆమె రాష్ట్రమే వాళ్ళు మాకు సార్లు చెప్పి రాసుకురమ్మన్నారు అంతే. మేము రాసుకపోతాం వాళ్ళు మాకు చెప్తే మేము మీకు చెప్తాం అంటారు. వస్తలేరు. అంటే మరి ఏమేమి అడుగుతున్నారు ఈ సర్వేలో? నీకు ఇల్లు ఉందా, నీకు గ్యాస్ ఉందా, ఇంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, నీకు ఇల్లు ఎంత పెద్దగా ఉన్నది, జాగ ఎంత ఉన్నది, నీకు ఎంత అప్పు ఉన్నది, నీకు అప్పు తీరు నీవు ఇన్కమ్ వస్తుందా, నువ్వు కైకిలు చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా అని అడుగుతారు. మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటావు? ఏం లేదు మరి ఇంకేముండదు ఇక. మరి గతంలో కేసీఆర్ ఎట్లా చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? మరి కేసీఆర్ జర మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు. మరి ఏం చేయమంటారు మమ్మల్ని కూడా. అంటే మంచిగా చేసిండు అంటే ఏం చేసిండే మరి? ఆయన ఉన్న సేప కొన్ని రోజులకి ఆ రైతు బంధు ఇదో అదో ఇచ్చిండు. ఇది అది లేదు కదా, ఇది లేదు కదా. అంటే మరి రేవంత్ రెడ్డి గెలవక ముందు నేను రైతు భరోసా ఇస్తా, రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలు అని చెప్పిండు. మరి మరి దసరా లోపే రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఎందుకు వేయలేదు అంటావు? మరి దీపావళికి అన్ని పటాకులు ఎగుతాయి అని చెప్పిండు. ఇంకా ఎగినాయా మరి? అసలు ఎగింది. పెన్షన్ ఎట్లుంది మరి? పెన్షన్ వస్తుందా లేదా సరిగా? వస్తాయి ఇక పెన్షన్ మా వస్తున్నాయి. ఎంత ఇస్తున్నాడు? 2000. 4000 ఇస్తా అన్నాడు కదా ఎన్నికల ముందు. మరి 2000 ఎందుకు ఇస్తున్నావు అని అడగలేదు నువ్వు? ఇక ఆడడుగుతాను 2000 ఇస్తాడు ఇప్పటికైతే. ఏమంటారు మరి రైతులు, ఏమంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి? మరి ఏమంటారు అంటే ఇక అందరు ఒకసారి ఉంటారా, ఎవరు ఏమంటారు ఏం కదరా మనకేం తెలుసురా గట్లా. మరి ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నారు అని అంటున్నావు, మరి సర్వేలు ఏమేమి అడుగుతురే? సర్వేలా అన్ని రాసుకుంటుండు, అప్పులు సప్పులు మాపులు కోడి పిల్ల కాసేలు రాసుకుంటుండు అందరి. మరి ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతానో, మరి ఏమన్నా లేకపోతే మాకు ఇస్తామని అడుగుతున్నావా లేదా? అడిగితే వాళ్ళు ఏమంటారు కదా అంటే మాకేమరక మేము ఇట్లా అడుక్కొని రాసుకొని తీసుకురమ్మని చెప్తుండు, మేము రాసుకొని తీసుకొస్తామని చెప్తారు వాళ్ళు రాసేటోళ్ళు గట్లా. మరి నువ్వేమో ఇట్లా అంటున్నావు, మరి బయట రైతులను చూస్తేనేమో రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు, 2 లక్షలు రుణమాఫీ చేసిండు అని చెప్పి అంటున్నారు. మరి దానిపై ఏమంటావు? మరి కొంతమంది చేసిరట, కొంతమంది కాలేదట. అది మరి నీకైందానే? మరి నాకు అయింది. లేని ముచ్చట నాకు తీసుకున్నావు లోన్? నేను లక్షగా తీసుకుని అయిపోయింది. 1 లక్ష దాకా తీసుకున్నావు, అయిపోయింది. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2 విడతలుగా రైతు బంధు వచ్చేది. మాకు రాలే అప్పుడు రైతు బంధు రాలేదు నీకు? రైతు బంధు వచ్చింది కానీ అది మాఫీ చేయలేవాడు కేసీఆర్ అట్లా. ఈడ వచ్చి చేసింది ఈయన. అది